ఫ్రెండ్స్, గత కొన్ని రోజులుగా మనకి తెలిసిన విషయం ఏంటంటే, దాదాపుగా 4 సంవత్సరాల నుంచి విజయ్‌కి కానీ, తన కొడుకు సంజయ్‌కి కానీ మాటలు లేవు. కారణం ఏంటి అంటే, వాళ్ళ అమ్మగారు. అయితే విజయ్ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడని, అలాగే తనను ప్రేమగా చూసుకోవటం లేదని, అలాగే వేరే వాళ్ళ పట్ల విజయ్ ఎక్కువగా ప్రేమ, అభిమానాలు చూపిస్తున్నాడని, పిటిషన్‌లో అయితే మాత్రం ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్స్ అని రాసి ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఏం జరిగింది అనేది గనక చూసుకున్నట్టయితే, విజయ్ కొడుకు సంజయ్ జేసన్ అసలు పూర్తిగా తనతో మాట్లాడటం మానేశాడు. ఎంతలాగా వీళ్ళిద్దరి మధ్య శత్రుత్వం వెళ్ళిందంటే, అసలు విజయ్ సపోర్ట్‌తో ఏదైనా తను చెయ్యాలనుకున్నా కూడా తను చేయలేని పరిస్థితిలోకెళ్ళిపోయాడనమాట. అంటే ఒక తండ్రిగా ఒక సూపర్ స్టార్ తమిళ్‌లో హీరోగా కొడుకుని తీసుకొచ్చేటప్పుడు ఎంతో అద్భుతంగా ప్రమోట్ చేస్తారు. సాధారణంగా ఏ హీరో కొడుకైనా సరే ఫస్ట్ సినిమా వస్తుంది అంటే టీవీల్లో కానీ, సోషల్ మీడియాలో కానీ విపరీతంగా ప్రమోట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు, సీన్స్, అడ్వర్టైజ్‌మెంట్స్ అంటూ. కానీ విజయ్ విషయంలో అది జరగలేదు. జస్ట్ ఒక 2, 3 ఫోటోస్ మినహాయించి మనకెక్కడ ఏది కనపడదు. అయితే ఈ నేపథ్యంలో ఫర్ ద ఫస్ట్ టైమ్ విజయ్ కొడుకు తన తండ్రి విషయంలో ఒక సీరియస్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అసలు ఇంతకీ దేని గురించి వార్నింగ్ ఇచ్చాడు? ఏంటి పరిస్థితి అది గనక చూసుకున్నట్టయితే, ఫ్రెండ్స్, మనం గనక గమనించినట్టయితే విజయ్ కొడుకు సంజయ్ జేసన్‌కు చాలా అంటే చాలా మంచి టాలెంట్ ఉంది. 'దుల్కర్ సల్మాన్' అలాగే 'విజయ్ సేతుపతి' ఇటువంటి గొప్ప గొప్ప హీరోలు సైతం తన డైరెక్షన్ స్కిల్స్ విని చాలా అద్భుతంగా ఉంది అంటూ చెప్పడం జరిగింది. దానికి సంబంధించి 2 ప్రాజెక్ట్స్ ఓకే అయిపోయాయి. ఒకటి 'సిగ్మా' ఇంకొకటి 'లైకా'. అయితే ఈ నేపథ్యంలో ఈ విషయాలేవి కూడా అప్పట్లో విజయ్‌కి తెలియలేదు. కారణం ఏంటో తెలుసా? విజయ్‌కి తెలియకపోవడానికి కారణం ఏంటి అంటే, విజయ్ తన తండ్రి బలంతో కాకుండా స్వశక్తితో పైకి ఎదగాలనుకున్నాడనమాట. వాళ్ళ ఫాదర్ ఎలా అయితే కొంచెం కష్టపడి హీరోగా పైకొచ్చాడో, అలాగే తిను కూడా డైరెక్టర్‌గా పైకొద్దామని అనుకున్నాడు. కానీ అది కాస్త వేరే విషయం వల్ల, అంటే వాళ్ళ మదర్ విడాకులు ఇవ్వటము, వేరే విషయాల్లో రకరకాలుగా వెళ్ళిపోయి ఇంకా వాళ్ళిద్దరు దూరం అయిపోయారు. అయితే ఇప్పుడు తాజాగా విజయ్ విషయంలో అసలు ఎక్కడ తప్పు జరుగుతోంది? ఇప్పుడు విజయ్ మంచివాడే. చాలా అంటే చాలా మంచి మనసు. తన కొడుకు కానీ, తన భార్య విషయంలో గానీ చాలా అంటే చాలా ఓపెన్ హార్ట్. అంటే ఇదివరకటి రోజుల్లో తన భార్య లేకపోతే చాలా చోట్లకెళ్ళేవాడు గూడా కాదనమాట. అలాంటిది ఎందుకు మారిపోయాడనేది గనుక చూసుకున్నట్టయితే, ఇక్కడ కొంతమంది విజయ్ ఫోటోలను త్రిషకి సంబంధించి, అలాగే త్రిష విషయంలో కొన్ని రకాల రూమర్‌లు చాలా గట్టిగా చక్కర్లు కొట్టటము, ముఖ్యంగా అటు తమిళనాడులో సింగర్ సుచిత్ర ఉన్నారు గదా! ఆవిడైతే ఏకంగా త్రిష విజయ్‌ని వాడుకుంటోంది అని చెప్పటము, ఇవన్నీ కూడా జరిగాయి కదా! సో, ఈ నేపథ్యంలో చాలా గట్టి వార్నింగ్ అయితే మాత్రం విజయ్ కొడుకు సంజయ్ ఇవ్వటం జరిగింది. ఇంతకీ ఏంటా వార్నింగ్ అనంటే, గత కొన్ని రోజులుగా మా నాన్నగారి విషయంలో చాలా రకాల రూమర్‌లు చక్కర్లు కొడుతున్నాయి. మా నాన్నగారు వేరే వాళ్ళతో పెళ్లి చేసుకోబోతున్నారని, అయితే వేరే అమ్మాయితో ప్రేమ, ఇంకా వేరే వ్యవహారాలు కూడా ఉన్నాయి అంటూ ఒక వార్తలు సృష్టించటం, అలాగే కొత్త కొత్త ఫోటోలు సోషల్ మీడియా నుంచి తీసుకోవటము, దాన్ని అటు ఇటు మసిపూసి మారేడుకాయ చేయటం, ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ నేనిక్కడ ఒక విషయం క్లారిటీగా వాళ్ళకి చెప్పాలనుకుంటున్నాను. మా నాన్నగారికి ఎప్పుడు కూడా ప్రజా సేవ, అలాగే సినిమాలు, కుటుంబం తప్ప నాలుగో విషయం తెలీదు. అయితే దాన్ని చాలామంది అడ్వాంటేజ్‌గా తీసుకొని కొన్ని కొన్ని సందర్భాల్లో మా జీవితాన్ని కొద్దిగా వాళ్ళు ఆసరాగా తీసుకున్నారు. అంటే అడ్వాంటేజ్‌గా తీసుకున్నారు. దానివల్ల మేము చాలా నెగటివిటీని ఫేస్ చేశాం. ఆ నెగటివిటీ మాకిప్పటికి కూడా ఉంది. కానీ ఈ సమయంలో నేను మీకు చెప్పాలనుకున్నది ఒకటే. ఇక నుంచి మా నాన్నగారి విషయంలో గానీ, మా కుటుంబం విషయంలో కానీ, మూడో మనిషి జోక్యం చేసుకుంటే మాత్రం సహించేది లేదు. నేను ఎంత దూరమైనా వెళ్తాను. నిజానికి ఇక్కడ కొన్ని కొన్ని సందర్భాలలో మనం మాట్లాడాల్సిన టైం వచ్చినప్పటికీ కూడా కొన్ని కొన్ని శక్తులు మనల్ని ఆపేస్తూ ఉంటాయి. అయితే మా నాన్నగారు ప్రజా సేవ చేయడం కోసమే టీవీకే పార్టీ పెట్టారు. ఆయన దానిలోనే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఆయన కొన్ని కొన్ని చిన్న చిన్న విషయాలకి స్పందించకపోవచ్చు. కానీ ఆయన కొడుకుగా నేను స్పందించాలనుకుంటున్నాను. ఎందుకనంటే ఖచ్చితంగా ఆయన విషయంలో కొన్ని రకాల రూమర్స్ చాలా వైరల్ అవుతున్నాయి.
సినిమాకు సంబంధించిన ఫోటో స్టిల్స్‌ని కూడా ఏదో వాళ్ళ పర్సనల్ లైఫ్‌కి సంబంధించిన ఫోటోల్లాగా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఆయన సాధారణంగా నమస్కారం పెట్టినా కూడా అది ఎవరి కోసమో చేస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో దాన్ని విపరీతంగా చూపిస్తున్నారు. ఇలాంటివి నేను అస్సలంటే అస్సలు ఊరుకోను. అసలు నిజం చెప్పాలంటే ఇటువంటివి నేను సహించను. ఎందుకనంటే ఇప్పుడు నిజంగా ఇటువంటి వాటి మీద మా నాన్నగారు స్పందించారు. చాలా సందర్భాల్లో స్పందించారు. నా పర్సనల్ విషయంలో మీరు జోక్యం చేసుకోకండని. అది మీకు వృధా ప్రయాస అవుతుందని ఆయన చెప్పారు. దాని అర్థం ఏంటో మీకు తెలియాలి. అయితే కొంతమంది నేరుగా పాయింట్ ఖండించలేదు కదా అంటూ కూడా ప్రతిపక్షాలు కానివ్వండి, మా నాన్నగారంటే పడని వాళ్ళు కానివ్వండి మాట్లాడుతున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. ఎప్పుడైనా సరే అందరూ అన్ని విషయాల్లో జోక్యం చేసుకోరు. కొన్ని మనసుకి చాలా సున్నితంగా అనిపిస్తుంటాయి. అయితే వదిలేస్తే, ఖండించకపోతే వాళ్ళ దారిన వాళ్ళే వెళ్తారు. కొన్ని రోజులు మన పైన వార్తలు రాసుకుంటారు. ఆ తర్వాత అది కాస్త సద్దుమణిగిపోతుందని కొంతమంది ఆలోచిస్తారు. ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు అలాగే ఆలోచిస్తారు. నేను చిన్నప్పటి నుంచి కూడా తమిళనాడు ఫిల్మ్ ఇండస్ట్రీలో పుట్టి పెరిగాను. అక్కడ ఎన్నో రకాల పాలిటిక్స్‌కి సంబంధించినవి కూడా నేను చూసాను. అంటే ప్రత్యక్ష రాజకీయాలు ఎలా ఉంటాయో కూడా నాకు తెలుసు. అలాంటి సమయంలో నేను ఒక పెద్ద సెలబ్రిటీ దానికి సంబంధించి ఏదో ఒకటి స్పందించేయాలి అని అనుకోవడం అవివేకం. ఎందుకనంటే మా నాన్నగారు గెలిచిన తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ గారి మీద కూడా విమర్శలొచ్చాయి. అయితే మా నాన్నగారు గెలవటం ఆయనకి ఇష్టం లేదని, ఆయన డీఎంకే పార్టీకి అత్యంత సన్నిహితుడు, స్నేహితుడు కాబట్టి దళపతి గెలవటం నచ్చలేదని కొంతమంది కామెంట్ చేశారు. దాదాపుగా 10, 12 రోజులు అసలు రజనీకాంత్ గారి దగ్గర నుంచి స్పందన లేదు. కానీ ఆ తర్వాత ఆయన స్పందించిన తీరు అందరినీ కూడా ఆశ్చర్యపరిచింది. దాదాపుగా 3 దశాబ్దాల చిన్నవాడు నాకన్నా. అంటే 3 జనరేషన్స్ చిన్నవాడు నాకన్నా విజయ్. అలాంటి విజయ్ మీద నేను ఎందుకని అసూయ, ద్వేషం పెట్టుకుంటాను? అఫ్‌కోర్స్ డీఎంకే పార్టీ నా స్నేహితులది కాబట్టి గెలవాలని కోరుకున్నాను కానీ, విజయ్ గెలిచినంత మాత్రాన అసూయ పడతానని నేను అనుకోలేదు అంటూ ఖండించడం జరిగింది. అయితే మా నాన్నగారు తమిళనాడు సీఎం అవ్వటం ఫిల్మ్ ఇండస్ట్రీకి చాలా అంటే చాలా ప్రయోజనకరమైన విషయం. ఎందుకంటే సినిమా రంగం అనేది చాలా పెద్దది. అటువంటి పెద్ద రంగానికి ఎంతో సేవ చేసే అవకాశం మా నాన్నగారికి దొరికింది. టీవీకే పార్టీ శ్రేణులకు దొరికింది. అలాంటప్పుడు దానికి సంబంధించిన పురోగతి పైన మా నాన్నగారు ఆలోచిస్తారు కానీ, ఏదో విషయం మీద ఎవరో ఏదో రూమర్స్ క్రియేట్ చేసి, ఫోటోలు క్రియేట్ చేసినంత మాత్రాన దానిపైన మా నాన్నగారు దృష్టి పెట్టరు అంటూ గత కొన్ని రోజులుగా విజయ్ తలపతి త్రిషతో ఉన్న వ్యవహారాన్ని ఎందుకు ఖండించటం లేదు అనే విషయం పైన కొడుకు చాలా వేడిగా స్పందించాడు. అయితే గొప్ప గొప్ప వాళ్ళు ఈ రకంగా స్పందించరు అంటూ వాళ్ళ నాన్నగారికి సంబంధించిన పోస్ట్ పెడుతూ ఇక దాన్ని డైవర్ట్ చేశాడనమాట. అంటే ఇక్కడ వాళ్ళ నాన్న స్పందించకపోయినప్పటికీ కూడా త్రిషతో కానీ, లేకపోతే వేరే విషయాల్లో కానీ మా నాన్నగారి తప్పు లేదు అంటూ మరొకసారి నిరూపించాడు. అయితే తండ్రితో కొన్నాళ్ళ నుంచి మాటలు లేకపోయినప్పటికీ విజయ్ చేసిన పనికి అందరూ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు.